అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి భారీ కుట్ర బయటపడిపోయే సమయానికి లండన్ జంప్ అయిపోతున్నాడా? ఎందుకంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయటానికి చంద్రబాబు నాయుడు పీపీపీ విధానం తెచ్చాడని నిన్న భారీ స్కెచ్ తోటి ఆయన నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజీని సందర్శించడానికి వెళ్ళాడు. అక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడిని కూడా జీవో విషయమై జీవోని గాల్లో ఎలా ఊపుతూ కూడా ఆ జీవో విషయమై ఆయన సవాల్ కూడా చేశాడు. అక్కడ జరిగింది మెడికల్ కాలేజీలకి ఏం ఒరిగింది, ఏం ఒరగలేదు. హైకోర్టులో డాక్టర్ వసుంధర అనే ఒక సామాజిక కార్యకర్త చేత ఒక పిల్లు వేయించినప్పటికీ అందులో కొన్ని ఎదురు దెబ్బలు తగలటం, దాంతో పాటుగా నిన్న మంత్రి సత్యకుమార్ ఒక పెద్ద బాంబుని పేల్చాడు. 17 మెడికల్ కాలేజీలకు గాను ఈయన 1700 కోట్ల రూపాయలు ఆ గుత్తేదారుల నుంచి మింగేశాడు. అందుకోసమనే ఇప్పుడు అదే గుత్తేదారులు కంటిన్యూ చేయటం కోసం ఇప్పుడు కొత్తగా తెచ్చే పీపీపీ విధానాన్ని అమలు కాకుండా చేయడం కోసం ఈ బల ప్రదర్శన అంతా చేస్తా ఉన్నాడు అని ఒక విషయాన్ని బయట పెట్టాడు. దాంతో ఇక జగన్మోహన్ రెడ్డి ముందుగానే ప్రిపేర్ అయిపోయినప్పటికీ లండన్ వెళ్లే కార్యక్రమం ఇది చేసుకున్న తర్వాత ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే దాని దగ్గర ఇదంతా ఆధారపడింది. అంటే లండన్ ప్రయాణం ముందుగానే ఫిక్స్ అయ్యింది అన్న ఈ మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని అసెంబ్లీకి వెళ్లి ప్రశ్నించకుండా, గతంలో అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే ఈయన కాకుండా మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు సైతం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ మెడికల్ కాలేజీల విషయమై మనం అసెంబ్లీలో మాట్లాడదాం రండి అంటే నేను రానుకోవతలకన్నా. ఇక దాంతో ఆయన తప్పించుకోవటానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద నెట్టేటప్పటికి పెద్దిరెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు. అప్పటికి ఇంకా బెయిల్ రాలేదు. బెయిల్ ప్రయత్నాల్లో ఉన్నారు కూటమి సభ్యులతోటో లేకపోతే కూటమిని బాగా గట్టిగా గదమాయించగలిగే బీజేపీ పార్టీ తోటి ఏదైనా మంత్రాలు చేస్తా ఉన్నారేమో. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తగుదనమ్మా అని కొన్ని మాటలు మాట్లాడాడంటే అదేమైనా బిడిచికొట్టిద్దేమో, మిథున్ రెడ్డి బెయిల్ రాకుండా పోతుందేమో అని భయపడి ఆయన వెళ్ళను, మీరు రాకుండా మేము వెళ్ళటం బాగోదు అని చెప్పి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పాటుగా ఆ రోజుకి ఉన్న ఎరువుల కొరత దేశమంతా ఉన్నప్పటికీ, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా ప్రశ్నించే అవకాశం మరి వైసీపీ ఎమ్మెల్యేలకి ఏం లేకపోయింది. ఇక మండలిలో బొత్స సత్యనారాయణ నేతృత్వంలో జరిగిన ఈ వ్యవహార శైలి అంతా మనం చూసాం. కొన్ని ఒప్పుకోళ్ళు, కొన్ని తప్పుకోళ్ళు, కొన్ని ఈ దాటవేతలు, వీటన్నిటితోటి అసెంబ్లీ కార్యక్రమాలు, మండలి కార్యక్రమాలు అట్టా దాటి వెళ్ళిపోయినాయి. ఇక దీంతో జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇప్పుడు మళ్ళీ పీకే ఈయనకి సలహాదారుగా మళ్ళీ వస్తున్నాడు అనే వార్తలు వస్తున్న ఈ తరుణంలో గతంలో 2014-19 మధ్య తీసుకొచ్చిన పింక్ డైమండ్ లాంటి ఫేక్ డ్రామాలు, 24 మంది కమ్మ డిఎస్పీలు, కమ్మరావతులు, ఇలాంటి ఫేక్ వీటితోటి ఇప్పుడు మళ్ళీ పీపీపీ విధానం అంటే మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసుకోవటం, అంటే మనం లంచాలు మింగేసి ప్రైవేట్ పరం చేసేయటం అని. కానీ పీపీపీ విధానం చూసామంటే ఒకసారి గతంలో వాజ్పేయి హయాం నుంచి అనేక రకాలైన రోడ్లు కానీ భారత ప్రభుత్వం అలాగనే భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఈ పీపీపీ విధానం కింద చాలా కార్యక్రమాలు చేపట్టింది. అందులో మెడికల్ కాలేజీల దగ్గరకు వచ్చేటప్పటికి అది మాత్రం ప్రైవేట్ పరం ఎందుకు అవుతుంది? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది ప్రైవేట్ వాళ్ళకి గుత్తేదారులకి టోటల్ గా కట్టబెట్టేయటం, మెడికల్ విద్య పేద విద్యార్థులకు అందకుండా చేయటం. జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఇలాంటి పేద విద్యార్థుల మీద అత్యంత ప్రేమ వలగబోస్తూ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు చెబుతానని పేరు చెప్పి ఆయన ఆడిన డ్రామాలు చూసాం. తెలుగు మీడియాని టోటల్ గా తీసేసేసి ఇంగ్లీష్ మీడియం మాత్రం పెట్టడం కోసం చేసిన ప్రయత్నాల్లో పేద విద్యార్థులకి ఇంగ్లీష్ చదువులు అవసరం లేదా అని ప్రశ్నిస్తూ ఆయన చేస్తే కోర్టు గట్టిగా ముట్టిగా వేసి బొప్పు కట్టింది, మామూలు ఈ లెవెల్ బొప్పు కట్టింది. ఇక ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఆ విధానాన్ని మార్చుకోవటంలోనూ అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలా వాటికి అనేక రకాలైన కోర్టు మొట్టికాయలు ఉన్నాయి. అమరావతితో సైతం అమరావతి 3 రాజధానుల బిల్లు కానీ లేకపోతే సిఆర్డిఏ రద్దు బిల్లు కానీ స్వయాన ఏ చేతులతో ఆయన అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాడో అదే చేతులతోటి మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకోవాల్సిన కర్మ పట్టింది. ఇప్పుడు మెడికల్ కాలేజీల పేరుతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో నిస్సత్తు నెలకొని ఉన్నదాన్ని, నిస్తేజంగా ఉన్నదాన్ని ఉర్రు తొలగించడం కోసం
గతంలో కూడా ఇలాగనే రెంటపాళ్ళతో రప్ప రప్ప ఏటపో తలకాయలు నరికినట్టు నరుకుతామనే ప్లకార్డులు ఇస్తే సింగయ్య కారు కింద పడి మృతి చెందేటప్పటికి దెబ్బకి రివర్స్ అయి కూర్చుంది. ఇప్పుడు మెడికల్ కాలేజీల వ్యవహారం కూడా మరి మంత్రి గారు చెప్పినట్టుగా 1700 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుని ఉండటం మూలాన తిరిగి అదే గుత్తేదారులకు ఇవ్వటానికి చేసిన ప్రయత్నాలే ఇవే అనేది ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్తూ ఉంటే మరి దాన్ని తిప్పి కొట్టకుండా జగన్మోహన్ రెడ్డికి మాత్రం తొర్రుమని లండన్ వెళ్ళిపోతున్నాడు. ఆయన ఇప్పుడు లండన్ వెళ్ళి చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయని లండన్ లో ఆయన ప్రతిసారి వెళ్ళటానికి? సరే, ఆయన మీద ఉన్న కేసులు కావచ్చు, మిగతా ఇతరత్రా కావచ్చు, ఇప్పుడు కొత్తగా లిక్కర్ కుంభకోణం ఒకటి తెరపైకి వచ్చేటప్పటికి దాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి నకిలీ మద్యం అనే దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడైన వాళ్ళని టీడీపీలోకి పంపించి ఒక డ్రామా ఆడారు. అది అసలు ఏదో చంద్రబాబు నాయుడే స్వయాన వెళ్ళి ఆ యూనిట్ లో కూర్చొని సీసాల్లో దొంగసారా నింపి దానికి మూతలు బిగించి హోలోగ్రాములు అతికించినట్టుగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యవహార శైలి మీద ఎటువంటి ఇది తేలకపోయేటప్పటికి మిథున్ రెడ్డి కూడా ఎంచక్కా తప్పించుకోవడానికి అమిత్ షాకు ఒక లేఖ రాసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి అని అంటే గతంలో వీళ్ళు చేసిన దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోరలేదు? అమిత్ షాకు అప్పుడే లేఖ ఎందుకు రాయలేదు? అసలు 24 ఎన్నికల కంటే ముందుగానే పురంధరేశ్వరి స్వయాన ఈ లిక్కర్ కుంభకోణం మీద ఆవిడే దీని మీద అమిత్ షాకి ఒక పెద్ద దస్తూరి పేపర్లు ఇచ్చి ఇందులో 75,000 కోట్ల రూపాయలకి కుంభకోణం జరిగింది, దాదాపుగా 25,000 మంది ఈ మద్యం బారికి బలైపోయారు, దీని మీద విచారణ జరిపించాలంటే అప్పుడు బీజేపీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధం కొంచెం వేరేగా ఉండింది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అప్పటికి రాని కారణానికి బీజేపీ కొంచెం సందిగ్ధంలో ఉండి జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు ఏం తీసుకోలేదు. అదే మరి ఢిల్లీలో కేజ్రీవాల్ మీద కానీ మనీష్ సిసోడియా అరెస్ట్ కానీ ఈడీని తుర్రుమని తోలారు. ఈ రోజు కూడా ఈడీ పరిస్థితి చూసామంటే వచ్చిందా ఈడీ పోయిందా ఈడీ అన్నట్టుగానే ఉంది తప్ప వాళ్ళు పెద్దగా ఇందులో ఏమి కలగజేసుకున్నట్టుగా ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆ మకిలి అంటించడం కోసం మిథున్ రెడ్డి స్వయంగా అమిత్ షాకి లేఖ రాశాడంటే వాళ్ళ బాబాయ్ ద్వారకానాథ్ రెడ్డి ఉన్న తంబల్లపల్లి నియోజకవర్గంలో జరిగిన ఈ వ్యవహారం మీద ద్వారకానాథ్ రెడ్డిని ఫస్ట్ విచారణ చేయాలి, నీకు ఎందుకు తెలియలేదు అనేది. అంటే మేము అధికారంలో ఉన్నామా అంటారు, ఏం కార్యకర్తలు లేరా, అక్కడ గెలిచిన ఓటర్లు లేరా, మీకు సింపథైజర్స్ లేరా? ఇప్పుడు కూటమి సభ్యులు కానీ కూటమి నాయకులు కానీ ఎవరైనా ఇక్కడ నకిలీ మద్యం ఒకటి తయారు చేస్తుంటే మీకు ఆ మాత్రం సమాచారం ఇస్తే మీరు బయట పెట్టాలా, లేకపోతే పోలీసులు ఎక్సైజ్ శాఖ వాళ్ళు వచ్చి అక్కడ రైడ్లు చేసేదాకా బయటపడుతుంటుందా? అసలైన విషయం ఏంటంటే కూటమి వచ్చి 1.5 సంవత్సరమే అవుతున్నా ఈ నకిలీ మద్యం యూనిట్ పెట్టి 2.5 సంవత్సరాల పైన అయింది అనేది కొత్తగా వస్తున్న సమాచారం. వీటన్నిటి బట్టి చూస్తే అందులో కూడా వీళ్ల హస్తమే ఉంది. ఇవన్నీ ఎక్కడ బయటపడిపోతాయో, మెయిన్ గా మెడికల్ కాలేజీల అంశం వచ్చేటప్పటికి ఈ 1700 కోట్ల రూపాయలు గతంలో అదానీ గ్రీన్ కి ఇక్కడ పవర్ అగ్రిమెంట్ కోసం 1750 కోట్ల రూపాయలు తీసుకున్నాడు లంచం అని అమెరికా నుంచి వచ్చిన సమాచారానికి ఇప్పుడు మళ్ళీ ఇదే 1700 కోట్ల రూపాయలు ఈ గుత్తేదారుల దగ్గర తీసుకుని వాళ్ళకే కాంట్రాక్ట్ రావడం కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామాలు ఇవని ఈ మంత్రి గారు చెప్పడానికి అసలు ఏదైనా పొంతన లింక్ ఏదన్నా ఉందేమో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చేసే ఈ ఫేక్ ప్రచారాలను మాత్రం టీడీపీ ఏమాత్రం తిప్పుకొట్టలేని పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే ఆ నాయకులు కూడా వీళ్ళతోటి మింగిలైపోయారు. టీడీపీ పార్టీలోనే కాదు అసలు కూటమిలోనే పెద్ద కోవర్లు ఉన్నారు అనేది కూడా స్వయాన చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటుంటే ఇంకెప్పుడు బయట పెడతారు దీన్ని? యాతావాత చూస్తే అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి ప్రయత్నాలు చేస్తున్నారేమో అన్నట్టుగా కనపడటం లేదు.